మనమైతే ఇప్పుడు గురువారం సంతకొచ్చున్నాం. రకరకాల షాపులు ఉంటాయి ఇక్కడ. పప్పులు, కూరగాయలు, పండ్లు, బొమ్మలు, బట్టలు, ఒకటేమిటి అన్ని రకాలు దొరుకుతాయి. ఇక్కడ చూసారు కదా, క్లిప్పులు అంటే ఆడవాళ్ళు పెట్టుకునే వస్తువులు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. చాలా చౌకగా, అంటే మార్కెట్ రేట్ కంటే కూడా చాలా చౌకగా వస్తాయి. చుట్టుపక్కల ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. తర్వాత ఇది బాగా మనకి కూడలైనందువల్ల అన్ని రకాల ఎంప్లాయర్స్ కూడా సాయంత్రం అయ్యేసరికి ఈ సంతకు వస్తూ ఉంటారు. సంత స్టార్ట్ అయ్యేసరికి మనకి 3 అవుతుంది. ఇక్కడైతే పనస పండ్లు మనకు అక్కడక్కడే కట్ చేసి, కాయలు కావాలంటే కాయలు, లేదంటే ఇట్లా తొన్నలుగా అమ్ముతూ ఉంటారు. ఇది మనకి కేజీ ఒక 100, 150 అలా వస్తూ ఉంటాయి. పండ్లైనా దొరుకుతుంది. చాలా హెవీ క్రౌడ్ ఉండింది నిన్న. ఇదైతే మునగాకు. మనకి చెన్నైలో మునగాకుని చాలా విరివిగా వాడతారు. ఇది ఇప్పుడు సీజన్ కూడా. వీళ్ళు ఎక్కువ మునగాకుతో పప్పు, కూటు అట్లా చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఇంకా చిన్నపిల్లల కుర్చీలు, తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదైతే మేము ఒక చిన్న ఆర్గానిక్ స్టోర్కి వచ్చాం పక్కనే. పాపకు కొంచెం ఆయిల్స్ ఏవో కావాలి అని అంటే, సో మేమైతే మాకు కావాల్సిన కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ కలెక్ట్ చేసుకొని కొంచెం పూలు, పండ్లు కూడా తీసుకొని తిరిగి ఇంటికైతే వచ్చేసాం. ఇక్కడ చూడండి, మనకి చపాతీ పిండిలో మెంతి ఆకు కలిపేసిన చపాతీ పిండి, అట్లాగే మునగాకు కలిపేసిన చపాతీ పిండి, నెక్స్ట్ మల్టీగ్రెయిన్ చపాతీ పిండి, మల్టీగ్రెయిన్ దోశ, స్ప్రౌట్స్ పౌడర్స్, ఇవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. వీటితో పాటుగా నాకు రాగి నూడిల్స్ తెలుసు, కానీ రాగి పాస్తా, అలాగే జొన్న పాస్తా, మొక్కజొన్నలతోటి నూడిల్స్, పాస్తాలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సేమియా కూడా చూడండి, ఫాక్స్ టైలు, బ్రైడ్ గ్రూమ్ రైస్ అంటే ఇక్కడ అది నేటివ్గా చెప్తారనమాట. మా పిల్లై, బ్రైడ్ గ్రూమ్ అంటే అల్లుడు గారి కోసం, కోడలి కోసం, ఇట్లా న్యాచురల్గా తమిళ్లో ఉండే పేర్లు అవి. ఇది చూడండి, ఫింగర్ మిల్లెట్ పాస్తా, ఫాక్స్ టైల్ పాస్తా, అంటే అన్ని రకాల ఫుడ్ తినే వాటిలో కూడా మనకి ఆర్గానిక్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇదైతే రాగి హుక్కా నూడిల్స్. ఇక్కడ పాప కుంకుమాది తైలం కోసం చూస్తున్నాం, కరెక్టా కాదా, అది ఒరిజినలా కాదా అని. ఇది ఆర్గానిక్ స్టోర్లో నేను కొత్తగా చూసింది ఏంటంటే, ఈ మధ్య ఏబీసీ న్యూట్రీమిక్స్ అంట. మనం మామూలుగా యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేసుకుని తాగుతాం కదా, ఇప్పుడు అది పౌడర్ రూపంలో కూడా కలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అన్నీ మారిపోతుంది. షింక్ అంతా ఉండిపోయింది కాలంతో పాటు. ఏమైందా అని చూస్తే షింక్ బ్లాక్ అయిపోయింది. ఒక్కసారిగా చాలా భయం వేసిందండి. ఎందుకంటే ఫ్లాట్స్లో ఏదైనా ఇట్లా షింక్ ప్రాబ్లం వచ్చినా, లేదంటే పవర్ ప్రాబ్లం ఏ చిన్నది వచ్చినా మనందరికీ తెలుసు కదా, చాలా కష్టం అవుతుంది. సో ఎట్లా అని చెప్పి నేను ఆ వాటర్ అంతా తీసేసి కాస్టిక్ సోడా వేసి, తర్వాత బేకింగ్ సోడా వేసి, హాట్ వాటర్తో చాలా ట్రై చేశాను. ఇంక ఇలా కాదనుకొని నేను కింద షింక్ కింద క్యాప్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. సో ఎట్లో కొంచెం సేపు కష్టపడిన తర్వాత క్యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. సో తీరా క్యాప్ ఓపెన్ అయిన తర్వాత జరిగింది ఏమంటే, బాగా ఏదో ఫైబర్ లాంటిదంతా చెత్త అడ్డుపడిపోయింది. ఓకే, సో ఆ చెత్తనంతా చిన్నగా టూత్ బ్రష్ తోటి రిమూవ్ చేసేసి ఒక 5 మినిట్స్ చూసిన తర్వాత వాటర్ అయితే నార్మల్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. అమ్మయ్య అని గాలి పీల్చుకోవాల్సి వచ్చింది. లేదంటే ఆ నైట్ 10 o'clock అప్పుడు ఎవరు రారు, అర్లీ మార్నింగ్ కూడా ఎవరు రారు. మనకి ఏమైనా పనులున్నా అన్నీ ఆపేసుకొని కూర్చోవాలి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైనర్స్ కంపల్సరీగా వాడుకుంటూ ఉండాలి. ఏదైనా అడ్డుపడుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగానే దాన్ని డ్రైన్ చేసుకొని అప్పుడు నీళ్లు మాత్రమే ఈ షింకుల్లోకి వెయ్యాలి. చూడండి ఎలా వస్తూ ఉందో. చాలా టెన్షన్ అయిపోయింది రాత్రి అయితే. బట్ ఎనీహౌ ఎట్లో గట్లా దాన్ని ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకున్నాం. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందా? రండి కమెంట్ సెక్షన్లో మాట్లాడుతున్నాం.